ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మీరు ఒక్క రోజులోనే వచ్చి అడుగుతారనుకోలేదు. 3 రోజులంటే నేను ఊకుంటానమ్మా, మీ పిన్ని ఊకోదు కదా. సరే బాబాయ్, 1 గంట ఆగిరండి. 2 నెలలేంటి, 4 నెలల అడ్వాన్స్ ఇస్తాను. నువ్వు ఇస్తావమ్మా, కానీ ఇప్పుడు పైసలేం తీసుకోకుండా పోతే మీ పిన్ని చాయ్ నీళ్ళు బి పోయేది. అయ్యయ్యో, మీ కష్టం పగోడికి కూడా రాకూడదు. ఉండండి, ఇప్పుడు వేస్తాను. బాబాయ్ గారు తీసుకోండి. ఏంది వందే మాతరం. నేను మీకు అదే అంటున్నా, 100 ఏమాత్రం? 100 మాత్రమే ఉంది. టోకెన్ అడ్వాన్స్. ఆయన రాగానే బ్యాలెన్స్ నేనే ఇచ్చేస్తాను. తీసుకోండి బాబాయ్. సరే అమ్మా, పైసలు రాగానే ఫోన్ కొట్టు, ఉరుకుంటూ వస్తా. యాద్ మరొక చ 3 అంతా పాట చేశారు. ఇంకేం పాట రాస్తాను? సరిపోయింది. ఏమండి, వచ్చేసారా? అమ్మయ్యా, ఇప్పుడే ఇంటి ఓనర్ వచ్చి వెళ్లారు. మీరు నిన్న రాత్రి ఫైల్లో పెట్టిన 100 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ గా ఇచ్చి పంపించేశాను. మా ఆయన వచ్చాక రండి, 2 నెలలేంటి 4 నెలల అడ్వాన్స్ ఇస్తానన్నాను. ఏమైంది అలా ఉన్నారు? కొంపదీసి డబ్బులు మిగుల్చుకోవడం కోసం నడిచి వెళ్లారా ఏంటి? అనిల్ గారు ఆల్బమ్ లో పాడడానికి ఓకే అన్నారు కదా? ఓ, అడ్వాన్స్ వెంటనే ఇవ్వనన్నారా? పర్లేదులేండి, ముందు మీరు పాట పాడితే చాలు, మీరు హ్యాపీగా ఉంటారు. అనిల్ గారు పాడడానికి అవకాశం ఇవ్వనన్నారు. ఏంటి, అవకాశం ఇవ్వనన్నారా? ఏం పుట్టింది వాడికి? అవేం మాటలు? అది కాదండి, పొద్దున ఫోన్ చేస్తే చాలా సంతోషంగా రమ్మన్నారు. అదన్నారు ఇదన్నారు, అదే నోటితో ఇవ్వనని ఎందుకన్నారు? నిజంగా ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు ఉషా. ఆయన మాటల్లో ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చేసింది. నేను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతానా అన్నట్టు బిహేవ్ చేశాడు. అలా ఎందుకు ప్రవర్తించారు? పొద్దునకి ఇప్పటికి మధ్య ఏదో జరిగింది. ఆయన విచిత్రంగా మాట మార్చడం ఏంటి? మీరెంత ఆశతో వెళ్లారు, నేనెంత ఆశతో ఎదురు చూస్తున్నాను. అడ్వాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు పాట పాడితే మీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా. మీరెందుకు ఫీల్ అవుతారు? మీరు గట్టిగా సంవత్సరం కష్టపడితే అలాంటి ఆడో కంపెనీనే కొనేయచ్చు. కానీ అతను చచ్చేదాకా కష్టపడ్డా మీలా పాడలేడు కదా. ఇక పాట నా నుంచి దూరమైనట్టే ఉషా. అదేంటండి, అతనికి ఒక్కడికి ఆడియో కంపెనీ ఉందా? ప్రపంచంలో ఇంకా ఆడియో కంపెనీలే లేవా? ఇంకెక్కడైనా ప్రయత్నం చేయండి. వేరే ఏదన్నా ఆడియో కంపెనీలో ట్రై చేస్తాను. అది కుదరకపోతే కనీసం వేరే ఉద్యోగానికైనా ట్రై చేస్తాను. మంచిది, కానీ మీ సర్టిఫికెట్స్ తెచ్చుకోలేదు కదా? అమ్మా నాన్న వద్దనుకొని వచ్చిన వాడిని మళ్ళీ వెళ్ళి వాళ్ళని సర్టిఫికేట్స్ అడగడం బాగుండదు. పోనీ ఫ్రెండ్స్ ఉన్నారుగా? ఉషా, నీకెలా చెప్పాలి? నా కుటుంబం నుంచి దూరం అయ్యానని నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రపంచం అంతా చెప్పుకొని సాయం అడగడం కరెక్ట్ కాదు. నేను నా ఇంట్లో ఉన్నా బయటున్నా నా కుటుంబం పరువు ప్రతిష్ట నిలబెట్టాలి కదా. పొద్దున్న రమ్మని ఇప్పుడు అవకాశం ఇవ్వను పొమ్మంటాడా? వాడు మొకారు విందులో నా పాదరక్ష. అంటే మన బాబాయ్ స్టైల్లో చెప్పాలంటే వాడి లతుకూరు మొహంలో నా చెప్పు అని.
అలా తిట్టుకు. ఇంత మోసం చేసిన వాడిని తిట్టకుండా ఎలా ఉండాలో నాకు తెలియదండి. అనిల్ ఆఫీస్లో ఆ సరస్వతీదేవి విగ్రహం ఉంది. ఆ అమ్మవారిని చూసినప్పుడల్లా అతని అంతరాత్మ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు అతనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇంకాసేపట్లో బాబాయ్ గారు వచ్చేస్తారే. మొత్తం ఎంతమంది రౌడీల్ని పంపించారు డాడీ? అనిల్ చాలా బెదిరినట్టున్నాడు. మొత్తానికి కిరణ్ వీరాభిమాని కూడా అవకాశం ఇవ్వను పో అనేలా చేశారు. లేదంటే నీ మాట కాదంటాడా? మనం అవకాశం ఇవ్వమంటే ఇవ్వాలి, వద్దంటే ఆపాలి. థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్ దేనికమ్మా? నేను ఏ టైంలో ఏది అడిగినా కాదనకుండా చేసేస్తారు. మాట తప్పరు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. మేఘనా, యు ఆర్ మై వన్ అండ్ ఓన్లీ లవ్లీ డాటర్. ఏం చేసినా నీకోసమే. పొలిటీషియన్ గా ప్రజలకిచ్చిన కమిట్మెంట్ అయినా తప్పుతాను గాని కూతురుకిచ్చిన మాట తప్పను. థ్యాంక్స్ డాడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్ బేటా. మేఘనా, కిరణ్ ఉషల ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ ఉండు. మన దారికి అడ్డు రాకూడదు. మన స్పై అదే పనిలో ఉన్నాడు డాడ్. ఇంకా అత్తయ్యకి కిరణ్ జాడ తెలీదు. అక్కడ కిరణ్ ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలీదు. కానీ ఇక్కడ మా అత్తయ్య ఓవర్ యాక్షన్ మాత్రం తట్టుకోలేకపోతున్నాను. చాలా ఫీల్ అయిపోతుంది. మావయ్య కిరణ్ ని వెతికించమని తరుణ్ కి చెప్పాడు. తను అలాగే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వెరీ గుడ్, చెయ్యని అమ్మా. ఎనీవేస్ డాడ్, మొత్తానికి కిరణ్ ని మహతి స్టూడియోలో పాటలు పాడకుండా చేశారు. నాన్న మళ్ళీ కాల్ చేస్తాను. సరేనమ్మా. మీ తండ్రి కూతుర్లు బాగా సక్సెస్ అయినట్టున్నారుగా. మా తమ్ముడు ఎవరి దగ్గర పనిచేయలేడు. కనీసం పాటలు పాడైనా భార్యను పోషించుకుంటాడు, ఇబ్బంది పడకుండా బ్రతుకుతాడని ఆశపడ్డాను. ఆ ఆశ వాడికి లేకుండా చేసావు, నాకు లేకుండా చేసావు. అది కాదు సంజయ్. అంతా విన్నాను, ఇంకేం చెప్తావు? ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఇది చేసిన వాళ్ళు అది చేయలేదని నమ్మకం ఏంటి? ఏది? ఉషా మీద నింద పడేలా చేసింది, ఆ ఫోటోలు తీసి మా అమ్మకి చూపించింది మీ తండ్రి కూతుర్లే అనుకుంటా. చిచి, మాకేం అవసరం సంజయ్? ఇప్పుడేం అవసరం ఉందని కిరణ్కి రావాల్సిన అవకాశాన్ని పోగొట్టి ఆనందపడుతున్నావు. నా తమ్ముడిని ఆఫీసులో అందరి ముందు తక్కువ చేసేదాకా నా బుర్ర తిన్నావు. అక్కడ వాడికి మనసు విరిగేలా చేసావు, ఇక్కడ ఉషకు కూడా మనసు విరిగేలా చేసావు. చివరికి బయటికి గెంటేయడంలో సక్సెస్ అయ్యావు. కనీసం బయట ప్రపంచంలో వాడికి వచ్చిందో నచ్చిందో ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలనుకుంటే అది లేకుండా చేశావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇలాంటి దాంతోనే ఇన్ని రోజులు కాపురం చేస్తున్నాను అనిపిస్తోంది. జస్ట్ స్టాప్ ఇట్ సంజయ్. మీరిలా అబద్ధాలు చెప్పి నన్ను బుజ్జగించకండి. వాడికి ఈ తల్లి కాదు, వాడి భార్య కావాలి. కొడుకుని ఎంత ప్రేమించకపోతే నీకు నువ్వు ఇలాంటి శిక్ష విధించుకుంటావు. కానీ శిక్ష ఎప్పటి వరకు? వాడి ఇంటికి తిరిగి వచ్చేదాకా. రాకపోతే ఇలాగే ఉండిపోతాను. కిరణ్, నేను చేసిన తప్పు
పిచ్చి ముద్దు, మొండితనంలో వాడు నీ కొడుకేనే. కాస్త పెట్టి చేస్తున్నాడు, తప్పకుండా వస్తాడు. అధైర్యపడకు. అన్ని సర్టిఫికెట్స్ చూపించాల్సిన ఉద్యోగాలు ఉన్నాయండి. అయినా సర్టిఫికెట్స్ లేకపోతే ఈ మనిషి చదివిన చదువుకి వాల్యూయే లేదా? బాబూ, బాబు అంటే నువ్వే బాబు. మీరా? రండి రండి, చెప్పండి. ఏమైనా పనుందా? ఉషా ఆడికి పోయింది బాబు. గుడికెళ్ళింది. ఏమైనా పనుందా? ఉంది. ఉషమ్మ 2 నెలలు అడ్వాన్స్ ఇస్తా అన్నది. ఇస్తే తీసుకుపోదామని వచ్చిన. ఇయ్యకుంటే నేనే పోతా. మీకేం పోయే కాలం? సారీ 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 అదే పాపం అనబోయి. ఏం చెప్పమంటావు? 2 నెలలు అడ్వాన్స్ తీసుకొస్తే గాని ఇంట్లోకి రానియనని నా పెళ్ళాం ఇంటి ముంగట కూర్చున్నది. అందుకే ఇస్తే తీసుకుపోతా, లేకుంటే ఇటు నుంచి ఎటో పోతా. యాక్చువల్లీ ల్యాండ్ లార్డ్, యు నో, దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఈజ్ న్యూ టు మీ. సో ఐ డోంట్ నో వాట్ టు సే. ఏంది అంగ్రేజీలో ఏమో వదులుతున్నావు? ఓ, నీకు అంగ్రేజ్ రాదా? ఐ మీన్ ఇంగ్లీష్ రాదా? అంటే నేనేం చెప్తున్నానంటే, ఏవండి ఏవండి, బాబాయ్ మీరా? చూడు ఉషమ్మ, నా కాపురం నిలబెడతావో కూలగొడతావో అంత నీ చేతిలోనే ఉన్నది. అంత మాట ఎందుకు బాబాయ్? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉండండి. పైసలు పైసలు పైసలు. అబ్బా, మా ఉషమ్మ మాట అంటే మాటే. ముచ్చటేందంటే ఇలా పైసలు తీసుకురాకపోతే ఇంట్లోకే రానియనన్నది నా పెళ్ళం. ఇప్పుడేమంటదో చూస్తా. షేర్ ఖాన్ లెక్క పోతా, దాని షేట్లో పెడతా. పైసలు వస్తానమ్మా, వస్తా బాబు. ఎక్కడికి వెళ్ళావు ఉషా? ఆ డబ్బులు ఎక్కడివి? అయ్యో రామా, మీకు చెప్పనే లేదు కదా. ఏం చెప్పలేదు? టమాటా రేట్లు మళ్ళీ పడిపోయాయండి. అయ్యో, మాట మార్చుకో. ఈ బంగారు చేతులకి ఈ బంగారు గాజులు ఎప్పుడూ ఉండాలి. నీ గాజులు అమ్మేశావా? అడుగుతుంది నిన్నే. భలేవారే, నేనంత పిచ్చిదానా ఏంటి? ఈ రోజుల్లో బంగారం రేటు ఎంతుందో తెలుసు కదా. మళ్ళీ కొనాలంటే మాటలా? అందుకే తాకట్టు పెట్టాను. వాట్? మళ్ళీ మీకు డబ్బులు వచ్చినప్పుడు విడిపించుకోవచ్చులేండి. ఎక్కడికి పోతాయి? ఎందుకండి బాధపడతారు? నేనేమైనా కూలి పనికి వెళ్ళొచ్చానా? మీకు సంగతి తెలుసా? ఆడవాళ్లకు బంగారం మీద ఆశ ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆపదొస్తే ముందుగా ఆ బంగారాన్నే తీసి భర్త చేతుల్లో పెడతారు.
అవసరాల్లో అక్కరకు రాని బంగారం ఉండి లాభం ఏంటండి? నువ్వు కష్టాన్ని కూడా కవితలా చెప్పగలవు. మనకి కొద్ది రోజులైనా ఆకలి అనేది తెలియకుండా ఉంటుంది. మీరు ఇలా కూర్చోండి, కమ్మటి భోజనం వండి పెడతా. ఎలాగా? ఆ, పాండే ఇంటి నుంచి స్టవ్ తప్పించాను. మంచి భోజనం తిని ఎన్నాళ్ళు అయినట్టుంది కదా మీకు. చూడండి ఎంత కమ్మటి భోజనం చేసి పెడతాను. సార్ వాళ్ళ ఇంటి ఏరియాలోనే చూపిస్తోంది. శ్రీకాంత్ సార్ టవర్ ట్రేస్ చేశాను సార్, బట్ అది మీ ఇంటి ఏరియాలోనే లొకేట్ చేస్తోంది సార్. చా, మా తమ్ముడు ఆ ఫోన్ ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాడు. నేను ఆ ఒక్క నెంబరే ఇచ్చానా? శ్రీకాంత్ జస్ట్ వెయిట్, లైన్లో ఉండు. శ్రీకాంత్ సార్ ఇది మా తమ్ముడు వైఫ్ నంబర్, పేరు ఉషా. ఈ నంబర్ని ట్రేస్ అవుట్ చేయి ఫాస్ట్గా. ఓకే సార్. ఇవాళ నేను ఎలాగైనా కిరణ్ని ఉషాని వెతికి పట్టుకుంటాను. నయానో భయానో వాళ్ళిద్దరిని ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను. సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా? ఎక్కడికి పరుగు, ఎక్కడుంది నీ వెలుగు? ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. ఎక్కడికి నీ పరుగు, ఎక్కడుంది నీ వెలుగు? ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. ఏం కావాలి బాబు? గాజులు 50 రూపీస్. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అప్పుడు ఇప్పుడు దరి చేరునుగా కడ
ఉద్యోగం కూడా రాలేదా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడ్డుపడిందో, నా దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవడమే కారణమైందో ఉద్యోగం లేదని చెప్పి పంపించారు. ఏం కాదు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి నాకున్నంతే కోడి మెదడు ఉండుంటుంది. అందుకే మీలాంటి జీనియస్ని గుర్తించలేకపోయారు. మీకు ఉద్యోగం ఇవ్వలేకపోవడం వాళ్ళ కర్మ. మీరేం బాధపడనక్కర్లేదు. ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకున్నాను. ఈ ఉద్యోగం రాలేదంటే మీకోసం ఇంకో మంచి అవకాశం రాబోతుందేమో, ఎవరికి తెలుసు. మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్, ఇంటెలిజెంట్, ఎఫిషియన్సీ ఉన్న ఎంప్లాయ్ దొరకడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఏం కాదు, బాగా ఆకలి మీద వచ్చుంటారు. ఉండండి, భోజనం తీసుకొస్తాను. తినండి. నాకొద్దు, తినేసి వచ్చాను. ఏ స్టార్ హోటల్లో? కనిపెట్టేశావా? ఎన్ని టీవీ సీరియల్స్ చూడలేదు. ఒకరికి భోజనం ఉన్నప్పుడు ఒకరు ఆకలిగా లేదనో తినేసావానో చెప్తూ ఉంటారు. ఇది మీకోసమే ఉంచాను, తినండి. మరి నీకు? నేను తిన్నాను, మీరు తినండి. నేను కూడా తెలుగు సీరియల్స్ చూశాను. నువ్వు తినకుండా తిన్నానని నాకు అబద్ధం చెప్తున్నావా? తిను తిను. ఏమైంది? ఇది పెరుగన్నమే, కారంగా ఉండదు. తిను. చాలండి. చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. మళ్ళీ ఏమైంది? ఏడుపొస్తుంది, కానీ ఏడవను. దుఃఖాన్ని తొక్కి పారేశాను. ఈ పరీక్షలేంటో. ఇవి పరీక్షలు కాదండి, పాఠాలు. ఈ పాఠాలు నేర్చుకుంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా పాస్ అయిపోతూనే ఉంటాం. జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. తినండి. సారీ సార్.
సార్ సార్ సారీ సార్. సార్ నేను బైక్ స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోయాను. సారీ సార్. అమ్మా, అవసరం అయినప్పుడే షూట్ చేయడానికి అదేమీ సినిమా షూటింగ్ కాదు. కావాలని ఖచ్చితంగా నీకు అనుమానం రావడం కోసం ఉష మీద వ్యక్తిగతంగా ఎవరో కక్ష తీర్చుకోవాలనుకున్నారు. ఆ వీడియోలని, ఆ ఫోటోలని నీకొచ్చిన టైంని బట్టి అనలైజ్ చేసి ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఆ ఫోటో తీసిన వాడెవడో ఖచ్చితంగా దొరుకుతాడు. మా పద్ధతిలో నిజం చెప్పిస్తే ఆ ఫోటోలు తీయమన్నదెవరో బయట పెట్టేస్తాడు. ఏం వదినా? అదే, వాడికి మా పద్ధతిలో కోటింగ్ ఇస్తే ఖచ్చితంగా ఎవరు చేయించారో చెప్పేస్తాడు కదా. ఏమంటావు వదినా? అవునవును, చెప్పేస్తాడు. ఎందుకు చెప్పడు? చూసావా హారిక, వదిన కూడా వాడు నిజం చెప్తాడనే అంటుంది. అదంతా నాకు అనవసరం రా. ఉషా నా మీద తిరగబడింది, ఎదురు సమాధానం చెప్పింది, చాలా మాటలంది. నేనెప్పటికీ ఉషని ఇంటికి రానివ్వను. అమ్మా, నిన్ను మళ్ళీ ఆ మేఘాలు మూసేస్తున్నాయి. ఒక పని చేయమ్మా, చెప్పుడు మాటలు వినడం మాని. పదహారిక, హలో మరిది గారు. ఏంటి నా మీద సెటైర్లు వేస్తున్నారు? సెటైర్లు కాదు వదిన గారు, సీరియస్ గా చెప్తున్న నిజాలు. తరుణ్, నేను ఇంటి పెద్ద కోడల్ని. ఆ అహంకారంతోనే కదా చిన్న కోడలిపై నిందలు వేసి సాగనంపావు. తరుణ్, ఇలా అరిచేది ఆన్సర్ దొరకనప్పుడే. అసలు నేనెవరో నీకు తెలుసా? ఈ ఇంటి పెద్ద కోడలు ఇందాకే చెప్పావు కదా. అంతేకాదు, ఒక మినిస్టర్ కూతుర్ని. అవును, 5 ఏళ్ల పాటు జాబ్లో ఉండే రాజకీయ నాయకుడు మీ ఫాదర్. నేను మాత్రం 35 ఏళ్లు జాబ్లోనే ఉంటాను, పోలీస్ ఆఫీసర్గా. ఉంటే ఏం చేస్తావు? చూస్తూ ఊరుకోను. తప్పు చేశారని తెలిస్తే ఎవరైనా సరే జైల్లో వేస్తాను. నన్నే లోపలేస్తావా? నిన్నొక్కదాన్ని మాత్రమే కాదు, మధ్యలో వస్తే మీ ఫాదర్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఓ, అంత మనగాడివా? నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చెయ్యి. సిల్లి, నువ్వు నన్ను గెలవలేవు. ఓడిపోతామని భయపడ్డం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం నిజమైన గెలుపవుతుంది వదినా. అసలు నిన్ను ఇలా మేఘనా, ఏమైంది? చూసారా? మీ తమ్ముడి పొగరు నన్ను అరెస్ట్ చేస్తాడంట. ఏంట్రా, ఎందుకంత పేచీ పడుతున్నారు? దేనికన్నానో మీ ఆవిడ్నే అడుగు. మీ వదిన్ని మా ఆవిడ అని అడ్రస్ చేస్తున్నావంటే నువ్వెంత మారిపోయావో అర్థం అవుతుంది. పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయన్నయ్య, మీలాగా. రే, మా తమ్ముడు లక్ష్మణుడని నీ గురించి ఇప్పటి వరకు మీ వదినకి చెప్పేవాణ్ణిరా. అది నువ్వు రాముల్లా ఉన్నప్పుడు చెప్పాల్సిందే. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? అలా చూడ్డం వాడికి అలవాటైతే ఈ ఇంటి పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఈ పరిస్థితిలో ఇల్లు ఇలా ఉందంటే మీ వదినే కదా కారణం. శభాష్! ఎన్ని అనర్థాలు జరిగినా ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావంటే నిన్ను చూస్తే జాలేస్తుంది. రై, మాటలు చాలు. అరవకు. ఎప్పుడైనా ఇదే గొంతుతో నీ భార్య పైన అరుచుంటే కిరణ్ అనే నా తమ్ముడు ఈ ఇంటికి దూరం అయ్యేవాడు కాదు. ఉషా అనే ఓ మంచి మరదల్ని అమ్మ బయటికి గెంటేసేది కాదు.
కారణమా? నిజాలు మాట్లాడితే ఇలానే ఇంకా ఉంటుంది. అలా చూస్తారేంటి? రేయ్, నిన్ను ఏం మాట్లాడతావురా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? వదిన దగ్గర చెప్పేదే వింటావు. ఆపండ్రా. ఏం తరుణ్ ఇది? ఏం సంజయ్ ఇది? ఏంటి అరుపులు కేకలు? ఈ ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా ఇంటిని చూడాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. మీ అమ్మ ప్రశాంతంగా బతకూడదా? బతకాలని మీకు లేదా? హారిక, మీ ఆయన్ని తీసుకెళ్ళు. తరుణ్, మేఘన, నువ్వలా చూస్తావే, వాణ్ణి తీసుకెళ్ళు. అసలు ఊహించలేకపోతున్నాను సంజయ్. ఇంటి పెద్ద కొడుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా కంపెనీని ఏదో ఉద్ధరించాలని ఇంతగా ప్రయత్నిస్తుంటే ఈ ఇంట్లో నీకున్న స్థానం ఇదే అని ఇంతలా నిన్ను అవమానిస్తున్నారే. ఎలా సంజయ్, ఎలా తట్టుకోగలను? ఈ మాత్రం దానికి అంతెందుకు రియాక్ట్ అవుతున్నావు? రియాక్ట్ కాక నీ చిన్న తమ్ముడు నా మీద చెయ్యెత్తాడు, ఇప్పుడు పెద్ద తమ్ముడు నీ మీద చెయ్యెత్తాడు. అది చూసి మా అత్తగారు తరుణ్ చంప పగలగొట్టకుండా ఈ నగరానికి ఏమైంది అనే సినిమా అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ ఏడుస్తుందే తప్ప నాకు ఇంట్లో ఉండాలంటేనే మనసు ఒప్పడం లేదు. మేఘన, ఇంతకాలం మేనేజ్ చేసి రహస్యంగా సంతకాలు పెట్టిస్తూ ఈ సామ్రాజ్యాన్ని మన సొంతం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? మొత్తం దోచేసి అందర్నీ మెడపెట్టి బయటికి గెంటేయాలని అని కాదే. కదా, నా స్వార్థం ఇండిపెండెంట్గా ఈ వ్యాపారాన్నంతా నేను హ్యాండిల్ చేయాలనుకోవడం, మనిద్దరి జాయింట్ స్వార్థం అంతా సాధించిన తర్వాత బిజినెస్ స్థాయిని 10 రెట్లు పెంచి ఇది మీ అబ్బాయి సంజయ్ అని మా అమ్మ నాన్నకి సగర్వంగా చూపించడం. ఆల్మోస్ట్ అది సాధించే చివరి క్షణంలో ఉన్నాం. ఇప్పుడు అనవసరంగా అప్సెట్ అవ్వడం అవసరమా? నీ మంచి మనసు నాకు తెలుసు సంజయ్. ఈ ప్రపంచంలో ప్రతి కొడుకు ఆస్తులు దోచుకోవాలని చూస్తాడే తప్ప అమ్మ నాన్నల్ని తన దగ్గరే ఉంచుకొని ఉద్ధరించాలని, పైగా ఆస్తిని 10 రెట్లు పెంచాలని ఆలోచించడు. నాకు తెలుసు. కానీ నిన్ను అర్థం చేసుకునే మనుషులు ఇక్కడ లేరే. రేపు ఆస్తి మన చేతికొచ్చాక అర్థం చేసుకోకేమవుతారు? కుక్కిన పేన్ల పడుండేట్టు అజమాయిషి నేను చేస్తానుగా. ఈ కుటుంబానికి సొసైటీలో గౌరవ మర్యాదలున్నాయి. వాటన్నిటిని మర్చిపోయి ఈ ఇంటి కోడలు పరాయి మగాడితో బైక్ మీద తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు, నేను వెళ్ళిపోమన్నావు. 2 రోజులు ఆగి చూద్దాం. 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 2
నేను ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఏంటి మౌనంగా ఉన్నావు? రాను రాను నాలోంచి నవ్వు ఆవిరైపోతోంది. ఈ ఆర్థిక సమస్యల వల్లే కదా? కాదు, మీలాంటి వారికి కూడా ఉద్యోగం దొరకడం లేదేంటా అని. సరే, మీరెందుకు మౌనంగా ఉన్నారు? పాండే ఇంటి విషయాలు చెప్పేసరికి మనసంతా పాడైపోయింది. అవును, ఇంకోసారి చెప్పొద్దని మంచి పని చేశారు. ఇక్కడి కష్టం అక్కడ తెలిస్తే బాధ, అక్కడ బాధ ఇక్కడ తెలిస్తే కష్టం. ఎక్కడి మమతలు అక్కడే ఉండాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత తప్పు చేశామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నీకెందుకు అలా అనిపించింది? అంత పెద్ద కుటుంబంలో అపురూపంగా పెరిగారు కదా. వాళ్ళందరినీ వదిలి వచ్చేసాక తప్పకుండా గుర్తుకు రావాలి కదా. తప్పకుండా గుర్తుకొస్తారు. ముఖ్యంగా అమ్మ. ఎందుకో తెలుసా? ఎందుకు? తల్లి బిడ్డలు విడివిడిగా బతకాలని పుట్టగానే బిడ్డ బొడ్డు కత్తిరిస్తారు. అప్పుడే ప్రకృతి వేరు చేస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే ఇద్దరు ఒకటే కదా. ఆ బంధం కనబడదు, పట్టి లాగుతూనే ఉంటుంది. అది నాకే కాదు, మా అమ్మకు అలాగే ఉంటుంది. నేననేదాన్ని మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీరు మీ కుటుంబంతో, ముఖ్యంగా మీ అమ్మతో కలిసి ఉండేవారు కదా. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడం, మనం ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడం నువ్వో నేను అనుకుంటే జరగదు. కాబట్టి ఎప్పటికీ మనం ఉండే పరిస్థితికి నువ్వు కారణం కాదు. రా, చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే మరో ప్రయత్నం చేయాలి కదా. మేఘనా, మీ అత్తయ్య గారిని భోజనానికి పిలిచావా? పిలిచాను మావయ్య గారు, ఆకలిగా లేదని అన్నారు. కిరణ్మయి, కిరణ్మయి, ఈ హంగర్ స్ట్రైక్ దేనికి? పోనీ తెలుగులో అడుగుతాను, ఈ నిరాహార దీక్ష దేనికి కిరణ్మయ్య గారు? మీరు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా నా బాధని మీరు అర్థం చేసుకోలేరు, అనుభవించలేరు. కొన్ని సందర్భాల్లో మౌనమే పరిష్కారం, చాలా సందర్భాల్లో కాలమే పరిష్కారం. అలాగని నువ్వు తిండి తిప్పలు మానేస్తే చూస్తూ ఊరుకున్నాను అనుకో, నేను దుర్మార్గుడనని స్టాంప్ వేస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించే మనిషి కాదు మీరు. అలా ఆలోచించే వాళ్లే అయితే ఇప్పటిదాకా కిరణ్ ఆచూకీ తెలుసుకోకుండా ఉండేవారు కాదు. తెలుసుకుని ఏం చేయాలి? తప్పు చేశావురా అని మందలించి ఇంటికి తీసుకురావాలి. నీకు తప్పనిపించింది, వాడికి ఒప్పనిపించింది. అయినా ఏది తప్పో ఏది ఒప్పో మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది.
తెలియదనటం ఆత్మవంచన. నన్నంటారు సరే, మీరేం చేశారు? కనీసం వాణ్ణి వెతికించారా? ఎక్కడున్నాడో వెతికించాల్సింది ఇక్కడి నుంచి గెంటేసిన వాళ్ళు. నేనేవి గంటలేదు. కాని గోటితో పోయేదానికి గొడ్డలను వాడావు, అది తప్పేగా? అందుకని వెతికి పట్టుకుని తప్పయిందని కోడల ముందు ఒప్పుకుని ఆ ఇద్దరిని ఇంటికి తీసుకురావాలి. అంటే తప్పంతా అత్తయ్యదే అంటారా మావయ్య? నీకేమనిపిస్తుందమ్మా? అరే సంజయ్, నీకు? ఎరా తరుణ్, నువ్వు చెప్పరా. అంటే వాడు బయటికి వెళ్ళడానికి కారణం ఉష చేసిన తప్పు కాదు, నేనే అంటారు. చూడు కిరణ్మయి, 6 అంకెన నేల మీద పెద్దగా రాస్తే ఎదురుగా ఉన్న నీకు 6గా కనిపించినా నీకెదురుగా ఉన్న వాళ్ళకి అది 9లా అనిపిస్తుంది. అంటే నేను అంకెని అంకెలా చూడలేదంటారా? నిజాన్ని నిజమో కాదో చూడలేకపోయావు. వయసు పెరిగే కొద్దీ అరుపులు తగ్గించుకోవాలి, ఆలోచన పెంచుకోవాలి. మీరు నన్ను అర్థం చేసుకుందంతే. ఎవరుండాల్సిన చోట్ల వాళ్ళుంటే ఈ ఇంటికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరి ఆకలి వారిది. పదండి భోంచేద్దాం. కానీ అమ్మ తినకుండా ఇలాగే తమ్ముడు లేకుండా ఎలా అని నువ్వు ఆలోచించుంటే ఇప్పుడు అమ్మ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. నేను త్వరలోనే వెతికి పట్టుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తావు? అరెస్ట్ చేస్తూ లోపల వేస్తావా? చూడు, మీ అమ్మ చిన్నప్పటి నుంచి కిరణ్ని ప్రేమతో అరెస్ట్ చేసి ఒక బంగారు పంజరంలో ఉంచింది. ఇప్పుడు ఉష వచ్చిన తర్వాత వాడికి ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త జీవితం తెలిసింది. కాబట్టి అంతలా ప్రేమించిన వాడు ఉషతో బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి మావయ్య గారు, ఏ తప్పు చేయకుండానే ఉషని అత్తయ్య పంపించారంటే ఎందుకో నాకు మనసు ఒప్పడం లేదు. నీకే తెలియాలి మేఘన. పెద్ద కోడలిగా నీకో విషయం చెప్పాలి. చెడ్డ పని చేస్తేనే కాదు, మంచి చేసిన వాళ్ళకి కూడా ఒక్కోసారి శిక్ష పడుతుంది. మావయ్య, నేను వెళ్ళి అత్తయ్య గారిని పిలుచుకొస్తాను. వద్దమ్మా, మీ అత్తయ్యని అలా వదిలిపెట్టు. ఆ బాధ, దుఃఖం కన్నీళ్ల రూపంలో తన లోపల నుంచి బయటికి వస్తే తప్ప తనకి భారం తగ్గదు, మనిషిగా మారదు. నాకు ఆకలిగా ఉంది. కిరణ్ గారు. సార్, పిలిస్తే నేనే వచ్చాను కదా. లేదు కిరణ్ గారు, నేను మీకు జాబ్ ఇవ్వలేను. అదేంటి సార్, ఇందాకే జాబ్ ఇస్తానన్నారు? ఐఎమ్ వెరీ సారీ సార్. ఈలోపు ఏం జరిగింది సార్? మినిస్టర్ గారి క్యాండిడేట్ ఎవరో ఉన్నారంట, ఇప్పుడే ఫోన్ చేశారు. ఓకే సార్. బాగున్నారా పిన్ని? బాగున్నారా బాబాయ్? బాగున్నావమ్మా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం ఎప్పుడు బానే ఉంది పిన్ని. అదృష్టమే సరిగ్గా లేదు. సరే సరే, మీరు వచ్చి కూర్చోండి. రండి.
రవి పెళ్లి కుదిరిందంట కదా? అవునమ్మా, వాడి దగ్గరికి వెళ్ళొచ్చాం. పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా. అవును కదా. పిన్ని కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అలాంటివేం వద్దమ్మా. భలేవారే బాబాయ్ గారు, రాకరాకొచ్చారు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటోనండి, ఎప్పుడొచ్చినా పరాయి వాళ్ళ ఇంటికొచ్చినట్టే అనిపిస్తుంది. అది అంతస్తుల మధ్య తేడా, మనకలాగే అనిపిస్తుంది. పోన్లేండి, ఇంత పెద్ద ఇంటికి మన అమ్మాయి కోడలుగా అడుగుపెట్టింది. అది చాలు మనకి. ఏంటి ఇలా వచ్చారు? బావున్నావా అమ్మా? నేను బానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారేంటి? అదే, మీలాంటి మధ్యతరగతి వాళ్ళు కూతురు చెడిపోయిందని తెలియగానే గుండె పగిలిపోయి చచ్చిపోతారంట కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో అయితే మీతో ఎందుకు మాట్లాడతాను? మీ కూతురు గురించే. అలా మాట్లాడుతున్నావేంటమ్మా? అసలు ఉషా ఇది? అదేంటి, మీ ఇంటికి రాలేదా? మా ఇంటికి రావడం ఏంటమ్మా? ఇక్కడ లేదా? మీ కూతురు భర్త ఉండగానే ఇంకొకరితో తిరుగుతోంది. సాక్ష్యాలన్నీ చూపించేసరికి మొహం చెల్లక మా అత్తయ్య కాళ్ళ వేళ పడింది. అలగా జనాలుండే ఇంటి నుంచి ఆడపిల్లని తెచ్చుకోవడం ఎంత నేరమో అర్థమైంది. మా అత్తయ్య ఉషని మెడపట్టుకుని బయటికి గంటేశారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురు నిప్పు. ఆ నిప్పు తన అత్తింటికి ఎక్కడ పెడుతుందోనని మా అత్తయ్య గారు ముందే బయటికి పంపించేశారు. మీరు 1000 నిందలు వేసినా, 1,00,000 సాక్ష్యాలు చూపించినా నా కూతురు తప్పు చేసిందంటే నేను నమ్మనమ్మా. ఇంత జరిగితే మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎలా గట్టేస్తారు? ఆహా, మీకు వర్తమానం పంపించి ఇంత విచ్చలవిడిగా మీ కూతుర్ని ఎందుకు పెంచారు అని మందలించి పంపించేంత టైము ఓపిక లేక బయటికి నెట్టేశారు. పద్ధతి సంస్కారం లేకుండా ఎలా పెంచారు మీ కూతుర్ని? ఇలాంటి ఇంట్లో మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. వెళ్ళండి. ఇంకా సిగ్గు లేకుండా నిలబడున్నారు. అవునమ్మా, మాకు సిగ్గు లేదు. ఉంటే ఇలాంటి ఇంట్లో ఇంకా ఎందుకు ఉంటాం? అసలు ఇలాంటి ఇంటి గడపలో ఎందుకు అడుగు పెడతాం? ఒక ఆడపిల్ల మీద నింద వేసి బయటికి పంపించేంత పద్ధతి, సంస్కారం మా మధ్య తరగతి ఇళ్లలో ఉండదమ్మా. అలాంటి పద్ధతి ఇదిగో ఇలాంటి ఇళ్లలో నీ ఇలాంటి వాళ్ళ నోళ్లలో కనబడుతూ ఉంటుంది. పెడుతున్నాలేమ్మా, సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకుంటాం? పదరాదా. ఎంత పొగరు వీళ్ళకి. గతి లేకపోయినా అహంకారానికి ఏం తక్కువ లేదు ఈ అలగా జనాలకి. ఏంటి? ఉష వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడక్క? ఏ ఓ, వాళ్ళకి అతిథి మర్యాదలు చేద్దామనుకున్నావా? అంటే నువ్వే పంపించేశావా? పంపించేయకుండా ఇంకా ఈ ఇంట్లోనే ఉంచాలనుకున్నావా? పాపం పెద్దవాళ్ళు, అలా ఎలా పంపించేశావక్క? ఎవరు పెద్దవాళ్ళు? కూతుర్నలా పెంచినందుకు సిగ్గుతో తలదించుకోకుండా అహంకారంతో మాట్లాడి వెళ్ళారు. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం.
దాని గురించి నీకు తెలీదు కాబట్టి నీకు తెలిసిన అహంకారమే అని భ్రమపడ్డావు. హారిక ఆగు, అరవకు. నేను మేఘనా అని అరవగలను. ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావో నేను కూడా అలాగే కోడలుగా వచ్చాను. మర్యాదిస్తే మర్యాదిస్తాను, అరిస్తే నేను అరుస్తాను. ఏంటి ఆ చెడిపోయిన దానికోసం? Stop it! ఎవరు ఎంత చెడిపోయారో కాలమే నిర్ణయిస్తుంది. అసలు ఏం జరిగిందనేది తరుణ్ వెలికి తీయడం మొదలుపెట్టారు. ఉషా మీద ఆ నింద పడడానికి కారణం ఎవరు అనేది కూడా త్వరలోనే అత్తయ్య ముందు బయట పెడతాడు. అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఉషా గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. దాన్ని పంపించినట్టే దీన్ని గెంటేస్తే గానీ నా పొగ చల్లారుతావు.